ప్రపంచంలో ఆంధ్రులు తిన్నన్ని ఆవకాయ రకాలు, నిల్వ పచ్చళ్ళు తినటం అనేది, ఎక్కువ క్వాంటిటీలో తినటం అనేది ఏ దేశస్థులు చేయరు, ఏ రాష్ట్రం వారు చేయరు. పెట్టింది పేరు ఆవకాయలకి. ఇక చూడండి, ఈ మధ్య ఏదో పూర్వం రోజుల్లో అయితే ఉసిరికాయ ఆవకాయ, మామిడికాయ ఆవకాయ ఇలాంటివే ఉండేవి. ఇప్పుడు కాకరకాయ ఆవకాయ, రొయ్యల ఆవకాయ, పీతల ఆవకాయ, చేపల ఆవకాయ, కోడిగుడ్ల ఆవకాయ, ఇక అన్ని కూరగాయల ఆవకాయలే కదా ఇప్పుడు. ఇక చివరికి పచ్చిమిరపకాయల ఆవకాయ, ఇట్లా కనపడ్డ ప్రద్దాన్ని ఆవకాయ వేసేయటమే అలవాటైపోయింది. ఎన్ని రకాల వంటలు వండుకున్నప్పటికీ, ఎంత రుచిగా ఆ భోజనాలు తిన్నప్పటికీ, రోజుకొక ముద్దన్న అంత ఆవకాయ కలిపితేనే భోజనం తిన్న ఫీలింగ్ వస్తుంది, ముఖ్యంగా తెలుగువారికి. మరి అలాంటి నిల్వ పచ్చళ్ళు ఆవకాయలని రోజుకొక ముద్దన్న అంత ఆవకాయ కలిపితేనే భోజనం తిన్న ఫీలింగ్ వస్తుంది, ముఖ్యంగా తెలుగువారికి. మరి అలాంటి నిల్వ పచ్చళ్ళు ఆవకాయలని ఆరోగ్యానికి హాని తెలిసినప్పటికీ మనం వదులుకోలేం. ఇక ఎప్పుడు మాంతారంటే హై బీపీలన్నా రావాలి, పక్షవాతాలన్నా రావాలి, హార్ట్ కంప్లైంట్స్ అన్నా రావాలి. ఈ మూడు వచ్చేదాకా ఎవ్వరం వాటిని సహజంగా వదలం. పిల్లలకు కూడా ఇష్టం కాబట్టి చక్కగా తింటూ ఉంటాం ఫ్యామిలీ అంతా. ఇక మే నెల వచ్చిందంటే ఆవకాయలు పట్టే హడావిడిలో ఆడవారు ఎంత బిజీగా ఉంటారు. చక్కగా సంవత్సరానికి సరిపడ పట్టడం, వాడుకోవటం, ఇంకా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా రకరకాలుగా ఈ నిల్వ పచ్చళ్ళ ఆవకాయలని ఇళ్లల్లో తయారు చేసి డోర్ డెలివరీ కూడా ఇస్తున్నారు, మంచి క్వాలిటీలో తయారు చేసేసి. మరి ఇది ఒక పెద్ద బిజినెస్గా ఉంది, బాగా తింటున్నాం. మరి ఈరోజు చెప్పే